హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కీబోర్డ్, మౌస్, ఇంకా టెలిఫోన్, ఇంకా ఓటీజీ కేబుల్ అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా వీటిని ఏపీ ఫైబర్కి ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో ముందుగా మనం కీబోర్డ్ అన్బాక్సింగ్ చూద్దాం. సో కీబోర్డ్ వచ్చేసి ఎలా ప్యాక్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది జీబ్రానిక్స్ నుంచి. సో జీబ్రానిక్స్ అనేది ఒక ట్రస్టెడ్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది మౌస్ ఇంకా కీబోర్డ్ కంప్యూటర్స్ని తయారు చేస్తుంది ఫ్రెండ్స్, ఇంకా CPU. సో జీబ్రానిక్స్ అని ఫ్రెండ్స్ ఆల్వేస్ హ్యాడ్ అని ఉంది. ఇది USB సపోర్టెడ్ ఫ్రెండ్స్, USB వైర్డ్ అనమాట. సో దీనికి 104 కీస్ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసేది ఫ్రెండ్స్. స్పెసిఫికేషన్స్ 104 కీస్, USB ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. ఇది 80 మిలియన్ టైమ్స్ వరకు స్ట్రోక్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో కేబుల్ అంతా వచ్చేసి 1.2 మీటర్స్ ఫ్రెండ్స్. దీని కంపారిబిలిటీ విండోస్ 7, 8, 10, విస్టా, XP సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఆండ్రాయిడ్ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. కానీ ఇది ఓటీజీ కేబుల్ యూస్ చేసి ఆండ్రాయిడ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి డేట్ MRP మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో నేనైతే ఇది హోల్సేల్గా కొన్నాను ఫ్రెండ్స్. సో మనకి ISO సర్టిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది జీబ్రానిక్స్ అనేది. సో ఇక్కడ చూస్తే మనకి USB సింబల్ వేస్తుంది ఫ్రెండ్స్. ఇది USB వైర్డ్ 104 కీస్ ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి. సో దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. జీబ్రానిక్స్ అనేది ఒక ట్రస్టెడ్ కంపెనీ ఫ్రెండ్స్. CPU కంప్యూటర్కి సంబంధించిన పార్ట్స్ యాజ్ వెల్ యాజ్ దానికి ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కంప్యూటర్స్ వాటిని తయారు చేస్తుంది ఫ్రెండ్స్ ఇది జీబ్రానిక్స్ మీద. సో ఓపెన్ చేస్తే మనకి కవర్తో ప్యాకింగ్ అది చేస్తుంది ఫ్రెండ్స్. సో మనకి బాక్స్లో ఇంకేం ఐటమ్స్ లేవు ఫ్రెండ్స్, ఓన్లీ కీబోర్డ్ ఉంది డైరెక్ట్గా. సో కీబోర్డ్ చూస్తే మనకి చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో కీబోర్డ్ అనేది బేసిక్ కీబోర్డ్ ఫ్రెండ్స్. ఇది మామూలు ఎవరైతే కంప్యూటర్ టైపింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బేసిక్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది మల్టీమీడియా కీబోర్డ్ కాదు ఫ్రెండ్స్, జస్ట్ బేసిక్ కీబోర్డ్ ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ టైపింగ్. అదే లైనింగ్ చేయడానికి ఫ్రెండ్స్, టైపింగ్ ఎలా చేయాలన్నది. సో ఇక్కడ జీబ్రానిక్స్ అని లోగో ఉంది ఫ్రెండ్స్. సో వైర్ చూస్తే మనకి చాలా లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్, 1.2 మీటర్స్ ఫ్రెండ్స్. ఇది USB కేబుల్తో మనం ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. USB కేబుల్కి మనం ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది మన మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓటీజీ కేబుల్ క్వాలిటీ అయితే పర్లేదు ఫ్రెండ్స్, బేసిక్ కాబట్టి పర్లేదు, గుడ్ అని చెప్పలేం, యావరేజ్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. సో క్వాలిటీ అయితే యావరేజ్ ఫ్రెండ్స్, మరీ అంత బాగుందని చెప్పలేం, మరీ అంత బాగుందని చెప్పలేం ఫ్రెండ్స్, యావరేజ్. సో మనకి వెయిట్ అంటే ఎంత లేదు ఫ్రెండ్స్, లైట్ వెయిట్. సో ఇప్పుడు వచ్చేసి మన కంప్యూటర్ కీబోర్డ్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. కీస్ అన్ని అన్నింటికి మనకి 104 కీస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో వైర్ ఏమవుతుంది చాలా లెంతీగా ఉంది ఫ్రెండ్స్, క్వాలిటీ పర్లేదు ఫ్రెండ్స్, యావరేజ్గా ఉంది, గుడ్ అని చెప్పలేం, అలాగే బ్యాడ్ అని చెప్పలేం. సో ఎందుకంటే బేసిక్ ఫ్రెండ్స్. సో ఈ కాస్ట్లో వచ్చేసి మనకి ఈ విధంగా మనకు లభించు అంటే పర్లేదు ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మౌస్ అన్బాక్సింగ్ ఫ్రెండ్స్. మౌస్ వచ్చేసి ఇంటెక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఇంటెక్స్ మౌస్ ఇది. సో మీరు చూడగలి ఇంటెక్స్ మౌస్ ఫ్రెండ్స్ ఇది. సో బాక్స్ చూస్తే మౌస్ ఆప్టి 100+ USB మోడల్ నెంబర్ IPI-OP05 ఇంటెక్స్ ఫ్రెండ్స్. మోడల్ నెంబర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికి. సో ఇది Windows 8కి కంపాటబుల్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కానీ ఇది ఆండ్రాయిడ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మనకి కింద చూస్తే ఇది USB వైఫై USB స్లాట్ సమ్ నేమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దాని మీద. సో మౌస్ అనేది మనకి చూడడానికి స్టైలిష్గా బాగుంది ఫ్రెండ్స్. సో మౌస్ ఆప్టి 100+ USB ఫ్రెండ్స్. నేమ్ వచ్చేసి మోడల్ నెంబర్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో కంపాటబిలిటీ వచ్చేసి Windows 8 ఉంది ఫ్రెండ్స్, కానీ ఇది ఆండ్రాయిడ్ సపోర్టెడ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ప్యాకింగ్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. సో మనకి ఇంకా కింద బార్కోడ్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇంకా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే బేసిక్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఈ మౌస్ సూటబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో టర్న్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. బాక్స్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు లోపల మౌస్ ఎలా ఉందో. సో ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్.
ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా చేశారు ఫ్రెండ్స్ ప్యాకింగ్. సో మౌస్ తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఏపీ ఫైబర్కి మనకి యూఎస్బీ స్లాట్స్ ఉంటుంది ఫ్రెండ్స్, దానికి మనం కనెక్ట్ చేసుకుని మౌస్ని కీబోర్డ్ని ఈజీగా మనం అటాచ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. సో చాలా టైట్గా ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్ లోపల మౌస్ని. సో మౌస్ అయితే నేను తీస్తాను ఫ్రెండ్స్ బయటికి. సో మౌస్ అనేది ఒక ప్లాస్టిక్ బోర్డ్ అంటే షీల్డ్ లాగా దాని మీద వేసారు ఫ్రెండ్స్. సో మౌస్ అనేది ఈ విధంగా ఫ్రెండ్స్ ఇంటెక్స్ కానీ. సో లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, స్టైలిష్గా బాగుంది ఫ్రెండ్స్. సో అక్కడ మనకి ఇండికేషన్ లైట్ కూడా వెళ్తుంది, అది స్క్రోల్ ఫ్రెండ్స్, మన పేజ్ స్క్రోల్ చేసుకోవడం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి రైట్ క్లిక్, అది వచ్చి లెఫ్ట్ క్లిక్ ఫ్రెండ్స్. సో స్క్రోలింగ్ అది బాగా ఉంది ఫ్రెండ్స్. సో చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్. ఇది లుక్ అయితే చాలా స్టైలిష్గా ఉంది ఫ్రెండ్స్. స్మాల్ ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లాస్టిక్వి, రబ్బర్వి గ్రిప్ గురించి ఉన్నాయి ఫ్రెండ్స్. స్మూత్గా మూవ్ అవ్వడానికి మౌస్ ఆడ ఉన్నాయి ఫ్రెండ్స్. సో యూఎస్బీ కేబుల్ ఫ్రెండ్స్. ఇది కూడా 1.2 మీటర్స్ ఉంది ఫ్రెండ్స్ వైర్. సో వైర్ అయితే చాలా లెంతీగా ఉంది ఫ్రెండ్స్. సో క్వాలిటీ మనం గుడ్ అని చెప్పలేము, కానీ బ్యాడ్ అని చెప్పలేము ఫ్రెండ్స్, యావరేజ్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది కూడా యూఎస్బీ కేబుల్తో ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తుంది. సో మనకి యూఎస్బీ సింబల్ ఉంది ఫ్రెండ్స్ దీని మీద. సో క్వాలిటీ పర్లేదు ఫ్రెండ్స్, గుడ్ ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీ. సో నెక్స్ట్ ఓటీజీ కేబుల్ ఫ్రెండ్స్. సో ఓటీజీ కేబుల్ అన్బాక్సింగ్ వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. సో ఓటీజీ కేబుల్ వచ్చేసి మనకి మైక్రో యూఎస్బీ వెర్షన్ 2.0 ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఓటీజీ కేబుల్ అడాప్టర్ ఫ్రెండ్స్. సో ఇది మనకి చాలా యూజెస్ ఉంటాయి. కార్డ్ రీడర్, పెన్ డ్రైవ్గా, కీబోర్డ్ అండ్ మౌస్కి యూజ్ చేసి ఫ్రెండ్స్. అంటే మన మొబైల్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. యాజ్ వెల్ as మౌస్ కీబోర్డ్ కూడా మనం కనెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి ఫీచర్స్ వచ్చేసి మనకి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. హార్డ్ డిస్క్, హార్డ్ డ్రైవ్ చాలా కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి. సో 480 Mbps స్పీడ్తో ఇది వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వైర్. సో బాగుంది ఫ్రెండ్స్ వైర్, మనకు చాలా విధంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం పెన్ డ్రైవ్ కానీ కనెక్ట్ చేయాలంటే ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, మనకి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. యాజ్ వెల్ as మన మౌస్ కీబోర్డ్ మనం యూజ్ చేయాలనుకున్నా దీన్ని యూజ్ చేసి మనం మౌస్ కీబోర్డ్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన మొబైల్కి. సో నేను అన్బాక్స్ చేశాను ఫ్రెండ్స్. సో లోపల మనకు ప్లాస్టిక్ కవర్లో ఫిక్స్ చేస్తుంది ఫ్రెండ్స్. సో చూస్తే మనకి దీని క్వాలిటీ ఓకే ఫ్రెండ్స్, ఇది క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్. సో క్వాలిటీ అని గుడ్ అని చెప్పొచ్చు. దీని మీద యూఎస్బీ సింబల్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మన మొబైల్కి అటాచ్ చేసి అదర్ సైడ్ని మనం యూఎస్బీ కేబుల్ కనెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, మౌస్ది ఆర్ కీబోర్డ్ది. సో నెక్స్ట్ వచ్చేసి మనం వైర్ క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం టెలిఫోన్ అన్బాక్సింగ్ చూద్దాం ఫ్రెండ్స్. సో టెలిఫోన్ వచ్చేసి నేను ఆఫ్లైన్ స్టోర్లోనే కొన్నాను ఫ్రెండ్స్, అన్ని హోల్సేల్గా. సో టెలిఫోన్ నాకైతే ప్యాక్ చేసి ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్, బాక్స్ ఏమలేదు ఫ్రెండ్స్. సో నేను ఇలాగే అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. సో నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సో అందుకనే ఇలా ఫ్రెండ్స్. సో మనకి పైన వచ్చేసి స్పీకర్ ఉంది ఫ్రెండ్స్. సో క్వాలిటీ అయితే పర్లేదు ఫ్రెండ్స్, యావరేజ్ ఉంది. సో ఇది బీటెల్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. బీటెల్ ఒక ట్రస్టెడ్ కంపెనీ ఫ్రెండ్స్, టెలిఫోన్స్ కంపెనీ ఫ్రెండ్స్ బీటెల్ అనేది. సో మనకి బీటెల్ లోగో అనేది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనం టైం కూడా సెట్ చేసుకోవాలన్నా టైం సెట్ చేసుకోవడానికి బటన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అప్ డౌన్ మనం నెంబర్స్ చేంజ్ చేసుకోవడం ఫ్రెండ్స్. సో నెంబర్ డిలీట్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనకి మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనకైతే చాలా ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి సో లైన్ వైర్ ఫ్రెండ్స్, ఈ టెలిఫోన్ వైర్ కనెక్ట్ చేసి మనం ఏపీ ఫ్యాబ్రిక్ అనేది అదర్ సైడ్ మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి బార్ కోడ్ అది ఇచ్చారు ఫ్రెండ్స్. సో బార్ కోడ్ అది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏదో స్టిక్కర్ కూడా అని ఇచ్చారు ఫ్రెండ్స్. సో క్వాలిటీ అయితే పర్లేదు ఫ్రెండ్స్. మనది నేను అన్నీ వచ్చేసి 1600 అయింది ఫ్రెండ్స్, నాకు హోల్సేల్గా కొన్నాను ఫ్రెండ్స్ అన్నీ కలిపి.
సో బాక్స్ అయితే బాగుంది ఫ్రెండ్స్. సో నేను అక్కడ బ్యాక్ సైడ్ ఇంకో బటన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ బటన్ ఫ్రెండ్స్ అది హెడ్సెట్ లౌడ్ స్పీకర్ అనుకుంటా ఫ్రెండ్స్ అది. సో టోటల్గా వచ్చేసి ఫోన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అది పర్లేదు ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్. సో లుక్ అయితే కొంచెం అఫీషియల్ లుక్ ఉంది ఫ్రెండ్స్. మనకి బీటెల్ కంపెనీ నుంచి బాగుంది ఫ్రెండ్స్ ఫోన్ అనేది. సో నేను మౌస్ కీబోర్డ్ ఎలా ఏపీ ఫైబర్ కనెక్ట్ చేయాలో చెప్పాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కీబోర్డ్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మౌస్ ఫ్రెండ్స్. సో నేను ముందుగా మౌస్ కనెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనకి మౌస్లో యూఎస్బి కేబుల్ తీసుకుని, సో మనకి ఏపీ ఫైబర్కి టెరాసాఫ్ట్కి 2 స్లాట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. సైడ్ను స్లాట్, బ్యాక్ సైడ్ స్లాట్ ఇస్తారు ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ మౌస్ కనెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మౌస్ స్లాట్ తీసుకుని యూఎస్బి కేబుల్ తీసుకుని మన టెరాసాఫ్ట్ సైడ్కి ఉన్న స్లాట్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఒక స్లాట్. ఆ స్లాట్లోకి అయితే ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్ అది. సో నేను ఇన్సర్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో యూఎస్బి 1 ఉంది ఫ్రెండ్స్, దాంట్లో మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అది. సో అందులోకి మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇన్సర్ట్ చేసాను ఫ్రెండ్స్. సో మనం ఇన్సర్ట్ చేసిన వెంటనే మనకి యూఎస్బికి మౌస్ గ్లో అవుతుంది ఫ్రెండ్స్. మనం యూఎస్బి కనెక్ట్ చేసిన వెంటనే మనకి మౌస్ అనేది లైట్ గ్లో అవుతుంది ఫ్రెండ్స్. సో అంటే మౌస్ వర్క్ అవుతుందని ఇండికేషన్ ఫ్రెండ్స్ అది. సో మీరు చూడగలరు స్క్రీన్పై మౌస్ అనేది గ్లో అవుతుంది ఫ్రెండ్స్. సో లైటింగ్ కండిషన్ తక్కువ వల్ల కొంచెం వీడియో క్లారిటీ తక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం కీబోర్డ్ కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో కీబోర్డ్ యూఎస్బి కేబుల్ తీసుకుని మనకి టెరాసాఫ్ట్ బాక్స్ బ్యాక్ సైడ్ మనకి ఇంకో యూఎస్బి 2 అని పోర్ట్ ఇస్తారు ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ 2 బాక్సెస్ ఏపీ ఫైబర్ బాక్స్ 2 వాడాను ఫ్రెండ్స్. ఇది కొత్త బాక్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఏపీ ఫైబర్, ఆ బాక్స్కి సపోర్ట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ బాక్స్ టెరాసాఫ్ట్ దసన్ ఉన్న 2 బాక్సెస్కి వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో నేనైతే స్లాట్లో ఫిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు చూడగలరు స్క్రీన్పై. సో ఫిక్స్ అయింది ఫ్రెండ్స్. సో మీకు అవి ఎలా వర్క్ అవుతున్నాయో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఫిక్స్ అయింది ఫ్రెండ్స్. సో నేను టీవీ ఆన్ చేసాను ఫ్రెండ్స్. టీవీ ఆన్ చేసి మీకు టీవీ స్క్రీన్పై మౌస్ ఎలా కదులుతుందో మీరు చూడగలరు ఫ్రెండ్స్. మౌస్ చూస్ చేసి నేను ఇప్పుడు టీవీలో హ్యాండిల్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు చూడగలరు మౌస్తో నేను ఆపరేట్ చేస్తున్నాను. సో మౌస్ అనేది ఎంతో అద్భుతంగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో మౌస్పై మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తాను సరే, ఆండ్రాయిడ్ బాక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మీకు కీబోర్డ్ ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో కీబోర్డ్లో నేను google.com అని టైప్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు స్క్రీన్ మీద చూడగలరు, అక్కడ టైప్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను google.com అని టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో COM. సో టైప్ అయిపోయాం ఫ్రెండ్స్ google.com. సో చూసారు ఫ్రెండ్స్ కీబోర్డ్ మౌస్ ఎలా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ నేను టెలిఫోన్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో టెలిఫోన్ వైర్ తీసుకుని, సో మీ ఏపీ ఫైబర్ బాక్స్కి సో దసన్ బాక్స్లో మీరు టెలిఫోన్ అని ఉంటుంది TEL, దాంట్లో మీరు దీన్ని ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇన్సర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అది ఇన్సర్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఇన్సర్ట్ అవగానే మనకి టెలిఫోన్ లైట్ అనేది వెలుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ. సో మీరు చూడగలరు టెలిఫోన్ లైట్ అనేది వెలుగుతుంది ఫ్రెండ్స్. సో టెలిఫోన్ లైట్ వెలుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ మీరు చూడగలరు. సో ఇది ఫోన్ కూడా చేసి చూసాను ఫ్రెండ్స్, ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నేను యూజ్ చేసి ఫోన్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి సాయి ప్రసాద్ టెక్ మ్యాజిక్ ఛానల్. కీప్ సైనింగ్, బాయ్ బాయ్.